జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఖరారు చేసిన కేసీఆర్ అధికారిక ప్రకటన విడుదల. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో మనమే గెలుస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటబోతున్నాం. అందరూ సమన్వయంతో పనిచేయాలి కేసీఆర్. అన్ని వట్టి మాటలు. ప్రశ్న ఇట్లా అన్నాడు కేసీఆర్ అని చెప్పడం వరకే. మరి ఈ అంగేసుకొని నిన్నమొన్న తిరిగిండు ఆయన, ఇదే కలర్ అంగేసుకొని. ఇది పాత ఫోటో. సరే, జూబ్లీహిల్స్ గురించి మీ చర్చలు జరుపుతున్నప్పుడు మరి అభ్యర్థి ఏది? మరి మాగంటి సునీత గారు ఎక్కడ ఉండాలి కదా. మరి ఏంది, ఎట్లా, ఏంది అనుభవం, ఎట్లా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎన్ని పైసలు పెడతారు, మేము కొంత ఇస్తాం, మీరేమైనా పెట్టుకుంటారా, ఏంది అని చర్చలు ఉంటాయి కదా. దాని గురించి చర్చ, దీని గురించి చర్చ ఏం లేదు ఇక్కడ. ఓన్లీ ఇక మనం ఆ సీటు గెలిచినా ఓడినా పెద్ద పట్టించుకోవద్దు. ఇవాళ అధికారంలో ఒక్క సీటు గెలిచినా మనం చేసేది ఏం లేదు కాబట్టి నామినల్గా వేసినామంటే వేసినాం అన్నట్టుగానే ఉండాలి. కేసీఆర్ ఆల్రెడీ ఇంత ఓపికతోని కూర్చొని వీళ్ళతోని మాట్లాడేంత ఓపిక ఆయనకు లేదు. ఇది 100% నిజం. ఇది ఏంటంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు వాళ్ళు. కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఒక ఫోటో చూపించి రాజకీయాలు నడుపుదామని చూస్తున్నారు. అదే కేసీఆర్ నేను ఇక నా అయితలేదు నాతో అని అన్నప్పుడు ఇంకా కుక్కలు చింపిన ఇస్తారాక అవుతుంది, బట్టలు చింపి ప్రజలు కొడతారన్న ఒక భయంతో ఎంతసేపటికి కేసీఆర్ బొమ్మ చూపించుడు. కేసీఆర్ చేసింది సర్వనాశనం చేసిండు. కేసీఆర్ కూడా కేసీఆర్ ఏం సొక్కంగా చేయలే. కేసీఆర్ పేరు చెప్పుకుంటాను. లక్షల కోట్లు మీకు పంపకాలనే మీరే కొట్టుకొని వస్తున్నారు. అది ప్రజలు కూడా అందరు చూస్తూనే ఉన్నారు. ఇక మీరు ఈ ఎన్నికల గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు సమావేశాలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ టైం వేస్ట్, మీ ఏదో ఆనందం మీ మనస్తృప్తి కోసం పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే జనాలు మిమ్మల్ని నమ్ముతలేరు, నమ్మరు. ఇది 100% నిజం.